వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంచి. అయోధ్య రామ మందిరం ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదు అని అంటారు. ఇప్పుడు అయోధ్యలో జరిగిన సంఘటనలు ఏవైతే చోరీ ఉందో, సో అసలు ఏం జరిగింది, సిట్ ఎవరిని ఉద్దేశించి ఇవన్నీ మాట్లాడుతుంది, సో దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో సార్ నమస్కారం. నమస్కారం సార్, ఏంటి సార్, సిట్ ఒక విచారణకని వెళ్తే ఇంకొక కేసు బయటపడింది అని అంటారు. అంటే ట్రస్ట్ ద్వారా ఉన్న వ్యక్తి కొంతమందిని లంచం తీసుకొని హైర్ చేశారు అన్నది ఒకటి ఇప్పుడు సిట్ ద్వారా విచారణలో బయటపడింది. అది కాకుండా మనం గత 4-5 రోజుల నుంచి వింటూనే ఉన్నాం, అయోధ్య రాముడి టెంపుల్లో హుండీని చోరీ చేయడం. అసలు ఏం జరుగుతుంది? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదు అన్న సామెత ఇక్కడ నిజమవుతుందా? మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 12 సంవత్సరాలు దాటింది. 3 టర్మ్లు ఆయన ప్రధానిగా ఉన్నారు కదా. ఈ 3 టర్మ్లో ఆయన మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అవినీతి ఆరోపణలు ఆ ప్రభుత్వం మీద లేవు. అదే వాళ్ళకున్న బలం కూడా. బీజేపీ బలం ఏంటంటే అవినీతి ఆరోపణలు మాకు లేవు, కాంగ్రెస్కి ఉన్న బలహీనత ఏంటంటే అవినీతి ఆరోపణలు అక్కడ ఉంటాయన్నది వాళ్ళ స్లోగన్. దాని ప్రకారంగా వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. మరొక మేజర్ పాయింట్ ఏంటంటే, అంటే మనకి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన అతి తక్కువ మెజారిటీతో ప్రధానిగా ఉన్న రోజుల నుంచి, అంటే 72 స్థానాలు 82 స్థానాలతోనూ ఆ రోజుల్లో అధికారంలో ఉన్న ఆ ప్లేస్లోంచి ఇప్పుడు కంటిన్యూగా ఆ పార్టీ అధికారంలోకి ఉండడానికి కారణం జై శ్రీరామ్. అయోధ్యలో రామ మందిరం కట్టడం వల్లనే అది సాధ్యమైంది. అది ఆ పార్టీ ఎజెండా, దాన్ని పూర్తి చేసుకుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి శ్రీరాముడికి ఉన్న అవినాబంధం ఏంటంటే, వాళ్ళు ఆ పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ నెత్తిన పెట్టుకుంది శ్రీరాముడిని, కారణంగానే గెలడానికి కారణమైంది. ఇది ప్రపంచానికి తెలిసిన వాస్తవం. ఇప్పుడు అక్కడే చోరీ స్టార్ట్ అయింది. ఒకవేళ పిఎంఓ ఆఫీసులో అవినీతి అన్న ఒక ఆరోపణలు వచ్చినా సరే ప్రజలు అంత సీరియస్గా తీసుకోరేమో, కానీ రామ మందిరంలో చోరీ అంటే భారతీయులు ఎవరు కూడాను, ముఖ్యంగా హిందువులు ఎవరు కూడాను తేలిక తీసే పరిస్థితి ఏమీ లేదు. పైగా అక్కడున్న ముఖ్యమంత్రి చండశాసన్ అని మనకు ఒక పేరుంది. ఏదైనా చిన్న నేరం చేస్తేనో, ఒక బాలిక మీద ఒక లైంగిక వేధింపులు జరిగితేనో, లేకపోతే ఇంకొక ఇలాంటి అనేక కేసుల్లో వాళ్ళ ఇంటినే బుల్డోజర్లతో కూల్చే పరిస్థితి వచ్చింది. అంటే బుల్డోజర్ సీఎం అని ఒక పేరు కూడా ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాం మనం ఆయన గురించి. అంటే ఏమాత్రం కూడా సహించరు కూడా. ప్లస్ ఇంకొకటి, ఆయన సన్యాసి కావడంతో ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు లేవు. కానీ ఇప్పుడు అయోధ్యలోనే ఇక్కడ కోట్ల రూపాయలు కొల్లగొట్టే దొంగలు అందులో పడ్డారు. అంటే అయోధ్యలో రామాయణంలో రావణాసురులు పడ్డారు. సో ఇప్పుడు అప్పుడు రామాయణంలో రావణుడు తప్పలేదు, ఇక్కడ అయోధ్య ఇక్కడ రావణుడు తప్పలేదు ఏమో. సో ఇప్పుడు దీన్ని కాపాడుకోవాల్సింది బీజేపీ గవర్నమెంట్, అక్కడున్న బీజేపీ గవర్నమెంట్ ప్లస్ కేంద్రంలో ఉన్న మోడీ గవర్నమెంట్. చోరీని అంత తేలిగ్గా తీసే పరిస్థితి అయితే లేదు. ప్రజలు రేపు వచ్చే ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే మీరు ఎవరైతే అవినీతికి పాల్పడినట్టుగా కొన్ని పేర్లు వస్తున్నాయో బయటకి, వాళ్ళ ఆస్తుల వివరాలు చూస్తే, వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే, అతి మామూలు ఉద్యోగులు కాస్త నెలకి 60-70 వేల రూపాయలు ఉద్యోగులు కాస్త నెలకి 60 కోట్లు 70 కోట్లు సంపాదించే స్థాయిలో అక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ అది. అంత అవినీతి జరిగింది. దీన్ని ఇప్పటికే 2 ప్రభుత్వాలు కూడా సహిస్తున్నాయి. తీవ్రమైన నేరాలు ఎందుకంటే ఆ శ్రేణులు కూడా ఆ పార్టీ వాళ్ళే కదా. అది ఆ పార్టీ కావచ్చు, ఆ పార్టీ అనుభూతి పనులు కావచ్చు. కాబట్టి దండించలేకపోతున్నారు, సీరియస్గా దండించలేకపోతున్నారు ఇప్పటికి కూడా. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం దీని ప్రభావం ఖచ్చితంగా ఆ స్థానిక రాష్ట్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి ఖచ్చితంగా రుచి చూపిస్తారు హిందూవాదులు ఖచ్చితంగా. ఎందుకంటే భారతీయులు ఎవరు కూడాను అయోధ్యలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని, దొంగతనాన్ని, అవినీతిని ఎవరు సహించరు, ముఖ్యంగా హిందువులు. అంతేకాకుండా మిగతా సమాజంలో కూడాను ఎవరు ఒక దేవుడి గుడిలో ఎలా చేశారంటే ఎవరు సహించరు. సో ఇంతకాలం సాఫీగా జరుగుతున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్కి కానీ, రాష్ట్రంలో ఉన్న బీజేపీ సర్కార్కి కానీ ఇది చాలా కష్టమైన పని. చూడాలి ఏం జరుగుతుంది అన్నది. సార్, మరి ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ప్రతి ఒక్క ఇప్పుడు మనం ఇలాంటి సంఘటనలు చాలా అరుదైన, చాలా టెంపుల్లో చూస్తూనే ఉన్నాం. తిరుపతిలో కూడా చూస్తున్నాము, అక్కడ కూడా తప్పలేదు. ఇక్కడ టెంపుల్లో కూడా, అయోధ్యలో కూడా చూస్తున్నాం. అంటే దీనికి చెక్ పెట్టే ఛాన్సెస్ లేవంటారా? అంటే ఎలా ఖండించాలంటారా వీటిని? ఇప్పుడు దురదృష్టం ఏంటంటేనండి, ఇప్పుడు టీటీడీ తీసుకోండి,
ఇప్పుడు మన అయోధ్య రామాలయం తీసుకోండి, ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎవరు కూడా సరే ఆ దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళని, ఆ దేవుడి మీద విపరీతమైన మమకారం ఉన్న వాళ్ళని పెడతారండి, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను. ఓకే. వాళ్ళే ఈ పని చేస్తుంటే ఇంకెవరితో చెప్పుకుంటామండి? అంటే ఇక్కడ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంటి దొంగని ఈశ్వరుడైన ఈశ్వరుడైనా పట్టలేండి. ఈశ్వరుడు సరే ఇప్పుడు రాముడు కూడా పట్టుకోలేదు, రాముడు కూడా పట్టుకోలేదు. లేదా ఆయనే పట్టుకున్నాడేమో, దొరికారు కదా, ఆల్మోస్ట్ దొరుకుతున్నారు కదా. సో సీసీ కెమెరాల్లో పట్టుబడ్డారు కనుక వాళ్ళే ఆయనే పట్టించారేమో అనుకోవాలి. వాట్ ఎవర్, ఒకటైతే విషయం ఏంటంటే దేవుడి గుళ్ళో అన్యాయం చేయడం అన్నది అది అత్యంత ఘోరమైన అవినీతి అండి. ఎందుకంటే ఇంకా ఇక్కడ మనుషులని వదులుతలేరు, అక్కడ దేవుడిని కూడా వదులుతారు. అది ఘోరమైన విచిత్రం ఏంటంటే మనకి ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ అతి పవిత్రంగా దేవుని కొలిసే వాళ్ళని పెడుతున్నారు. వాళ్ళు కూడా అట్లాగా పాడుతుంటే ఇంకెవరితో చెప్పుకుంటామండి పరిస్థితిని? అది ఏంటో మరి, ఈ డబ్బుకున్న మహిమ ఏమో మనకు అర్థం కాదు, కానీ ఆ డబ్బుకున్న మమకారం ఎవరిని వదలట్లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సరే, ఇప్పటి కాలంలో చూసుకుంటే మనుషుల మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ డబ్బుతోనే కూడుకున్నది అన్నట్టుగా మనకి ఈజీగా కనపడుతుంది. ఇలాంటివి సంఘటనలు చూస్తున్నప్పుడు అది నిజమేమో అన్నట్టు కూడా నిరూపించబడుతుంది సార్. ఓకే, ఏదైతేనేమి అయోధ్యలో జరిగిన ఈ సంఘటన అయితే మనం బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. హిందువులు కూడా దీన్ని ఎవరు సహించలేరు, కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా దీన్ని పరిష్కరించి ఏదో ఒక పరిష్కారం చేసి దానికి ఒక దారి చూపాలని కోరుకుంటున్నాను సార్. నమస్తే. థ్యాంక్ యూ.